అధ్యాయము 6వ వచనం. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 6వ వచనం. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టుడైనట అసాధ్యము. దేవుని యొద్దకు వచ్చువాడు ఆయన ఉన్నాడనియు తన్ను వెదుకువానికి ఫలము దయచేవాడి అను నమ్మవలెను గదా. విశ్వాసం. ఈ 11వ అధ్యాయం హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయంలో విశ్వాసపు వీరులు ఉన్నారు. ఎవరు వీళ్ళంటే పాత నిబంధన గ్రంథములో ఉన్న మన పితరులందరూ చాలామందిని విశ్వాసపు వీరులుగా ఇక్కడ రాశారు. ఈ విశ్వాసపు వీరుల యొక్క జీవితాలని మనం ధ్యానిస్తున్నప్పుడు నీవు నేను కూడా ఇంకా గొప్ప విశ్వాసును అవ్వాలి. అంతేకాకుండా ఎంతమంది గొప్ప విశ్వాసాన్ని చూపించి ముందుకు వెళ్ళినా మనము లేకుండా వాళ్ళు సంపూర్ణులు కారు. నీవు నేను లేకుండా వాళ్ళకి సంపూర్ణత రాదు. యేసుక్రీస్తు మనందరికి ఆ భాగ్యాన్ని ఇచ్చాడు కాబట్టి మనము వారు ఎంతవరకైతే పరుగుకు వెళ్ళారో మిగిలిన దాన్ని మనం ఆ పరుగుని తుదముట్టించాలి. అంటే నీవు నేను ఈ విశ్వాసపు పోరాటంలో పరుగులో వెళుతున్నాం. మనందరికీ వీళ్ళందరూ ఉత్సాహపరుస్తున్నారు, చప్పట్లు కొడుతున్నారు, కేరింతలు కొడుతున్నారు. ఇదే మాట చివరిలో ఉంటుంది. ఏమనంటే మనమందరం గ్రౌండ్లో పరుగు పందెంలో వెళ్తున్నాం. ఈ విశ్వాసపు వీరులందరూ ఆడియన్స్గా ఉండి రత్న పరిగెత్తగలదు, ఈ లోకంలో ఉన్న పాపాన్ని శాపాన్ని విడిపించుకుని విదిలించుకుని నా దగ్గరకు చేరుతుంది అని యేసుక్రీస్తు ఇన్వైట్ చేస్తుంటే వీళ్ళందరూ అవును నువ్వు పడిపోవు, నువ్వు పరిగెత్తగలవు, నీకు పరిశుద్ధాత్మ దేవుడు సహాయము చేస్తున్నాడు అని చప్పట్ల కొడుతూ కేరింతలతో మనల్ని ఉత్సాహపరుస్తున్నారు. హల్లెలూయా. అంటే ఆ రీతిగా మనకి ప్రోత్సాహాన్ని అందించడానికి ఇక్కడ ఈ విశ్వాస వీరులు ఉన్నారు. ఈ లోకంలో కొన్ని విశ్వాస జీవితాలు మనల్ని నీరసింప చేయొచ్చు, కానీ బైబిల్లో ఉన్న మన పితరులు విశ్వాసములో ఒడిదుడుకుల్లో కూడా పడిపోయినప్పటికీ తిరిగి లేచి వాళ్ళ పరుగును తుదముట్టించారు, వాళ్ళ గమ్యాన్ని చేరుకున్నారు. వారందరూ ఈరోజు నిన్ను నన్ను ప్రోత్సహిస్తున్నారు, ఉత్సాహపరుస్తూ ఉన్నారు. ఆమేన్. అందరూ చెప్దాం హల్లెలూయా. ఒకసారి ఆ వచనాన్ని కూడా మీ అందరికీ నేను చూపిస్తాను. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 1-2 వచనాలు నేను చదువుతాను, మీరు వినండి. ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘము వలె మనలను ఆవరించి ఉన్నందున మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడునైనా యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తుదము. ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై అవమానమును నిర్లక్ష్య పెట్టి సిలువ సహించి దేవుని సింహాసనం యొక్క కుడి పార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు. హల్లెలూయా. ఎంత గొప్ప సాక్షి సమూహం మేఘము వలె మన చుట్టూ ఉంది. వాళ్ళందరూ మనల్ని ఉత్సాహపరుస్తున్నారు కదా. పిల్లలు నడవలేకపోతుంటే చిన్న వయసులో తప్పుడు అడుగులు వేస్తుంటే మనం ఏమంటాం? నువ్వు నడవగలవు, రా ముందుకు వచ్చేయి అని చెప్పి కొద్దిగా వెనక్కి వెళ్తూ మన చేతులు అందిస్తూ ఉంటాం కదా. కొద్దిగా వెనక్కి వెళ్తూ మన చేతులు అందకుండా వచ్చి పట్టుకో, నా చేయి పట్టుకో, నువ్వు నడవగలవు, నువ్వు నడుస్తావు. ఎందుకంటే తనలో ఆ ఉత్సాహాన్ని మనం రేకెత్తించడానికి. అదేవిధంగా ఈ విశ్వాసపు వీరులందరూ నీలో నాలో ఉన్న అవిశ్వాసాన్ని తొలగించి విశ్వాసములో ముందుకు పరిగెడటానికి మనల్ని ప్రోత్సహిస్తూ ఉన్నారు. ఆమేన్. హల్లెలూయా. సో మరి ఈ ప్రోత్సాహం
అనేక మంది ఇస్తున్నారు. మనం ఈరోజు కొందరి గురించి ధ్యానం చేసుకున్నాం. కొందరి గురించి మనకున్న కొద్ది సమయంలో క్లుప్తంగా కొందరి గురించి ధ్యానం చేసుకుందాం. మొదటిగా చూడండి 4వ వచనం, 11వ అధ్యాయం 4వ వచనం. విశ్వాసమును బట్టి హేబేలు కయేను కంటే శ్రేష్టమైన బలి దేవునికి అర్పించెను. దేవుడు అతని అర్పణను గురించి సాక్ష్యం ఇచ్చినప్పుడు అతడు ఆ విశ్వాసమును బట్టి నీతిమంతుడనే సాక్ష్యము పొందెను. అతడు మృతి పొందియు ఆ విశ్వాసము ద్వారా మాటలాడుచున్నాడు. మొట్టమొదటి జనరేషన్, ఫస్ట్ తరం, మొదటి తరం ఎవరు? ఆదాము అవ్వ తర్వాత కయను హేబేలు, ఆదాము యొక్క సంతానం. కయను హేబేలు ఎదిగి పెద్దవారయ్యారు. ఒకళ్ళు చూస్తేనేమో వ్యవసాయం చేస్తున్నారు, మరొకళ్ళు చూస్తేనేమో కాపరిగా ఉన్నారు. పశువుల కాపరి, గొర్రెల కాపరి. వీళ్ళిద్దరిని ఒక మంచి వాతావరణంలో పెంచారు. దేవునికి ఇష్టలుగా పెరగాలని తల్లిదండ్రులు ఇష్టపడ్డారు. అదేవిధంగా పెంచుతూ ఉన్నారు. చూద్దామా? ఆదికాండము 4వ అధ్యాయం వీరిరువురు గురించి వ్రాయబడి ఉంటుంది. ఆదికాండం 4వ అధ్యాయం. ఆదాము తన భార్య అయిన హవ్వను కూడినప్పుడు ఆమె గర్భవతివై కయ్యూనును కని, యెహోవా దయ వలన నేను ఒక మనిషిని సంపాదించుకొని కొన్నాను. తరువాత ఆమె అతని తమ్ముడగు హేబేలును కనెను. హేబేలు గొర్రెల కాపరి, కయ్యూను భూమిని సేద్యపరచువాడు. హేబేలు గొర్రెల కాపరి, కయ్యూను భూమిని సేద్యపరిచే వ్యవసాయకుడు. ఎవరి గురించి వింటున్నాం మనం? చెబుతారా ఎవరి గురించి? కయ్యూను, హేబేలు. హల్లెలూయా! అందరూ చెబుతాం హల్లెలూయా. ఎవరు సంతానం వీళ్ళు? ఆదాము అవ్వ సంతానం, కయ్యూను, హేబేలు. మరి హేబేలు ఏం చేసేవాడు? గొర్రెల కాపరి. కయ్యూను ఏం చేసేవాడు? వ్యవసాయం చేసేవాడు. చూడండి ఇప్పుడు దేవుని బిడ్డలారా, మొట్టమొదటిగా వీరి దగ్గర నుంచి దేవుడు ఇష్టపడింది ఏంటి? ఆశించింది ఏంటి? ప్రతి మనిషి దగ్గర నుంచి దేవుడు ఏం ఆశిస్తున్నాడు, దేవుడు ఏమి ఇష్టపడుతున్నాడో మనం కయ్యూను, హేబేలు దగ్గర నుంచి మనం నేర్చుకోవచ్చు. ఆమేన్. కయ్యూను, హేబేలు దగ్గర నుంచి మనం నేర్చుకోవచ్చు. చూడండి 3వ వచనం. కొంతకాలమైన తరువాత కయ్యూను పొలము పంటలో కొంత యెహోవాకు అర్పణగా తెచ్చెను. హేబేలు కూడా తన మందలో తొలుచూలున పుట్టిన వాటిలో క్రొవ్విన వాటిని కొన్ని తెచ్చెను. యెహోవా హేబేలును అతని అర్పణను లక్ష్య పెట్టెను. కయ్యూనును అతని అర్పణను ఆయన లక్ష్య పెట్టలేదు. ఒక అర్పణను దేవుడు ఇష్టపడ్డాడు, మరొక అర్పణను దేవుడు ఇష్టపడలేదు. శ్రేష్టమైన బలి దేవుడు ఇష్టపడతాడు. శ్రేష్టమైన అర్పణ దేవుడు ఇష్టపడతాడు. దేవుడు మన దగ్గర నుంచి ఏం కోరుకుంటాడంటే శ్రేష్టమైనది. ఆమేన్. తీసివేసినది కాదు, ఇష్టము లేనిది కాదు, శ్రేష్టమైనది కావాలి. దేవుడు నిన్ను శ్రేష్టంగా ఈ భూమి మీదకి ఇచ్చాడు. ఒక ఉన్నతమైన జీవితాన్ని జీవించమన్నాడు. ఆయన మన దగ్గర నుంచి కోరుకుంటుంది కూడా శ్రేష్టమైన జీవితాన్ని, కల్మషము లేని హృదయాన్ని, అవినీతి లేని హృదయాన్ని, దుష్టత్వము లేని మనస్సును, ఏమాత్రము డాగు మచ్చలేని హృదయాన్ని దేవుడు నీ దగ్గర నుంచి, నా దగ్గర నుంచి కోరుకుంటున్నాడు. చూడండి ఇప్పుడు దేవుని బిడ్డారా, కానీ ఈ మొదటి సంతానం, ఆదాము యొక్క మొదటి సంతానం
ఇద్దరు కుమారుల్లో ఒక కుమారుడు చాలా వ్యత్యాసంగా ఉన్నాడు, ఒక కుమారుడు దేవుణ్ణి సంతోషపెట్టేవాడిగా ఉన్నాడు, దేవుణ్ణి ఇష్టపెట్టేవాడిగా ఉన్నాడు. ఒక ఆయన పొలములో పంటని కొంత తెచ్చాడంట. ఎంత చెప్పాలి? ఎంత? కొంత. ఇదే మనం అర్థం చేసుకోవాల్సిందే. శ్రేష్టమైన తేల. కొందరు ఇలాగ అంటారు, దేవుడు బలిని కోరాడు కాబట్టి హేబేలు యొక్క బలిని దేవుడు అంగీకరించాడు అని కొందరు అంటారు. కాదు, దేవుడు అర్పణలు కూడా కోరాడు. ఆ అర్పణలు ఎలా ఉండాలంటే, ఆ నైవేద్యాలు ఎలా ఉండాలంటే శ్రేష్టమైనవిగా ఉండాలి, మంచి హృదయంతో ఇచ్చేవిగా ఉండాలి. కయను చక్కగా పొలం పంట మంచిగా పండింది, పంట సమృద్ధిగా ఉంది. ఆ సమృద్ధి కలిగిన పంటల నుంచి ఉన్నతమైనది దేవునికి ఇవ్వాలి. వింటున్నారా? పంట వేయటానికి మనం వేసేది ఏంటి? విత్తనం మాత్రమే. ఏంటి మీరు వేసేది? చెప్పాలి, ఏంటి? నేనైనా నువ్వైనా వేసేది ఏంటి? భూమిలో విత్తనం. పంట ఇచ్చేది ఎవరు? దేవుడు. దానికి వృద్ధి కలుగజేసే దేవుడే. ఒక్క విత్తనాన్ని నాటితే కొన్ని వేల విత్తనాలు, 100 విత్తనాలు మళ్ళీ తిరిగి వస్తాయి. అంత అభివృద్ధినిచ్చేది దేవుడే. మరి అంత అభివృద్ధినిస్తున్న దేవునికి నువ్వు కొంతగా ఇవ్వాల్సింది. ఎంత ఇచ్చినా హృదయపూర్వకంగా ఇవ్వాలి, మంచి మనసుతో ఇవ్వాలి, ఉన్న దాంట్లో శ్రేష్టమైనది ఇవ్వాలి. ఈయనకి ఆ హృదయం లేదు, ఇచ్చే హృదయం లేదు. దేవుడు నాకు ఇస్తున్నాడు, మొత్తం నేను అనుభవించాలి, ఇచ్చే హృదయం లేదు. కారణం ఏంటంటే ఇతను దురాత్మకు సంబంధించిన వ్యక్తిగా పెరిగాడు. అతని వాగిట పాపం పొంచి ఉంది. ఎప్పుడు బయటకు వస్తాడా మింగుదామని. ఎలా పొంచి ఉందంటే వాంఛ కలిగి ఉందంట పాపానికి. ఆ సాతానికి ఆ వ్యక్తి మీద వాంఛ. వాంఛ అనే మాట ఎవరి విషయంలో వాడతారంటే భార్యాభర్తల విషయంలో వాడతారు. భర్త భార్య మీద వాంఛ, భార్య భర్త మీద వాంఛ. సాతాను కూడా భూమి మీద ఉన్న వ్యక్తుల మీద, కొందరి మీద వాంఛ కలిగి ఉంది. ఎంత ఇష్టమో నీతో కలిసి జీవించాలని, నిన్ను పాడు చేసి దేవునికి నీ హృదయాన్ని ఇవ్వకుండా, దేవుని యందు నమ్మకం లేకుండా, నీ స్వంత బలాన్ని, నీ సొంత జ్ఞానాన్ని నమ్మే వ్యక్తురాలుగా మార్చాలనేదే సాతాను యొక్క కుయుక్తి. అది నీ వాకిటలే పొంచి ఉంటుందంట, పొంచి ఉంటుంది. ఎప్పుడు బయటకు వస్తావా? ఎప్పుడు దేవుని మాటను వినకుండా ధిక్కరించి నా దగ్గరికి వస్తావా? నేను మింగివేద్దాం. అది కయ్యూనుని కాచుకుని మింగివేసింది. కయ్యూను పంటలో ఎంత ఇస్తున్నాడు? కొంత. అంటే ఇష్టం లేదు దేవుడికి ఇవ్వటం. దేవుడికి ఇస్తే నాకేమొస్తుందనే ఒక ఆలోచన. మీ అందరికీ తెలుసు కదా, లూకా సువార్త, బైబిల్లో ఉన్న వారు తీద్దాం. లూకా సువార్త 12వ అధ్యాయంలో ఒక వ్యక్తి ఉన్నాడు. యేసుక్రీస్తే ఈ ఉపమానాన్ని తెలియజేస్తూ ఉంటాడు. లూకా సువార్త 12వ అధ్యాయము చూద్దాం మనం. 17వ వచనం. అప్పుడు అతడు, నా పంట సమకూర్చుకున్నటకు నాకు స్థలము చాలదు కనుక నేనేమి చేతును?
తనలో తాను ఆలోచించుకుంటాడంట. పంట సమృద్ధిగా పండిందంట, ఎక్కువగా పండింది. అంతకుముందున్న గోడాల కంటే ఇప్పుడు ఆ గోడాల్లో పట్టేదట్లేవు, ఆ గదుల్లో పట్టేదట్లేదు, ఇంకా ఎక్కువగా పంట వచ్చేసింది. దేవుడు బహుగా దీవించాడు. ఆమేన్. అందరూ చెప్దాం హల్లెలూయా. ఒకసారి నోటితో చెప్పండి, దేవుడు బహుగా దీవించాడు. అందరు నోరు తెరిచి చెప్పండి, దేవుడు బహుగా దీవించాడు. ఎవరిని? పక్క వాళ్ళు చెప్పండి, దేవుడు నేను బహుగా దీవించాడు. చెప్పండి పక్క వాళ్ళకి, దేవుడు నిన్ను బహుగా దీవించాడు. ఎంతకంటే ఉన్నవి చాలవు దాచడానికి, ఇప్పుడు అంతగా దీవించాడు. ఇప్పుడు ఆయన ఆలోచిస్తున్నాడు. ఏమని ఆలోచిస్తున్నాడు? అప్పుడు అతడు, నా పంట సమకూర్చునకు నాకు స్థలము చాలదు గనుక నేనేమి చేతునని తనలో తాను ఆలోచించుకొని నేను ఇలాగ చేతును, నా ఉన్న కొట్లన్నీ విప్పి వాటికంటే పెద్దవి కట్టి అందులో నా ధాన్యమంతటిని, నా ఆస్తినంతటిని సమకూర్చుకుని నా ప్రాణముతో అంటాను. అందరూ వినాలి హల్లెలూయా. ఇప్పుడు అన్నీ పెంచుకున్నాడు, గదులు పెంచేసాడు, అవన్నిటిని నింపిన తర్వాత ఏమనుకుంటున్నాడు? బాగా ఆలోచన చేశాడు. ఊరికనే కూర్చోలా. పంట వచ్చిన తర్వాత కొంతమంది సలహాలు తీసుకున్నాడు. ఏం చేద్దాం? ఇప్పుడు 12 ఉన్న గదిలో నా పంట సాగలేదు కాబట్టి 24 ఉండే గది కావాలి నాకు. అలాంటి కొట్లు కట్టుకున్నాడు. అంతా ఆ కొట్లు నిండా పోసుకున్నాడు, డబ్బును దాచుకున్నాడు. ఇప్పుడు ఆలోచిస్తున్నాడు. ఏమని? ప్రాణంతో అంటున్నాడు. ఏమంటున్నాడు? ప్రాణముతో, నా ప్రాణమా, ఇదే తప్పు చేశాడు. అనేక సంవత్సరములకు విస్తారమైన ఆస్తి నీకు సమకూర్చబడి ఉన్నది, సుఖించుము, తినుము, త్రాగుము, సంతోషించుమని చెప్పుకొందుననుకునేను. ఇదొక్కటి ఆలోచన. అన్నీ బాగున్నాయి, పంట సమృద్ధిగా వచ్చింది. ఆమేన్. దేవుడు బహుగా దీవించాడు. లేదా దేవుడు బహుగా చెప్పాలి, దీవించాడు. ఈ వ్యక్తిని దీవించాడు. దీవించినందుకు కొట్లన్నీ శుభ్రంగా విప్పి కట్టాడు. పెద్ద వచ్చినాయి, డబ్బు సంపాదించినాయి అని దాచిపెట్టాడు. ఇక్కడ ఒకే ఒక ఆలోచన ఏంటంటే దేవునికి విరుద్ధమైన ఆలోచన. ఏంటది? నా ప్రాణమా, తినుము, త్రాగుము, సుఖించుము. ఎందుకంటే నీకు అనేక సంవత్సరాలు కూర్చుని తినటానికి సంపద వచ్చేసింది. అంటే తనలో తను ఏమనుకుంటాడు? నేను అనేక సంవత్సరాలు బ్రతకతాను అనుకుంటున్నాడు. ఇప్పుడు అర్థమైందా మీకు? నేను అనేక సంవత్సరాలు బ్రతుకుతాను, ఈ సంపాదించిన ఈ ఆశీర్వాదం అంతా నేనే తింటా. ఎవరు తిండో, నేనొక్కనే తింటా అని తన ప్రాణంతో అంటున్నాడు. నా ప్రాణమా, తిను, సుఖించు, ఆనందించు, త్రాగు, నీ ఇష్టం. ఇప్పుడు కాదు, అనేక సంవత్సరాలు. వెంటనే ఏమంటాడు? అయితే వెర్రివాడా, ఇచ్చింది నేను కదా, అది తినే యోగం నీకు ఇవ్వాలి అంటే నువ్వేం చేయాలి? ఇచ్చిన దేవుణ్ణి స్తుతించాలి. హల్లెలూయా. ఇచ్చిన దేవునికి శ్రేష్టమైన అర్పణ ఇవ్వాలి. ఇచ్చిన దేవునికి నీ హృదయం శ్రేష్టమైనదిగా చూపించుకోవాలి. డాగు లేనిదిగా, మచ్చ లేనిదిగా తెలియచేసుకోవాలి, ప్రూవ్ చేసుకోవాలి. అరే ఎంత ఆలోచన చేసావు, ఎంతమంది సలహాలు తీసుకుని చక్కటి రూమ్స్ కట్టావు. అన్నీ కట్టిందే గాక మళ్ళీ ప్రాణంతో అంటున్నావు, అనేక సంవత్సరాలు నేను బ్రతికే ఉంటాను అంటున్నావు. ఉంటావా? ఇంతకు ముందే మేము వచ్చాము, ఇదంతా క్లీన్ చేసేటప్పుడు పీటర్ అన్నాడు, మొబ్బంతా పట్టుకొచ్చేస్తుందన్నా. పీటర్ ప్రార్థనలో కూడా ఒక చిన్న జమికి ప్రార్థన చేశాడు, నేను విన్నాను. ఏంటంటే ప్రార్థన బాగా జరగాలి, తర్వాత నీ చిత్తం జరగాలి అంటే డౌట్ ఎక్కడో వర్షం పడిద్దేమో, అంతేనా? పడిద్దేమో,
పడని. ఒక్కసారి కాలేజ్ సెంటర్కి వెళ్ళి జోసెఫ్ని ఎక్కించుకుని తిరిగి వచ్చేటప్పటికల్లా వీపి కాలుతుంది, ఎండొచ్చి. మన దేవుడు అద్భుతాలు చేసే దేవుడు. మరణపు అంచుల్లోకి ఎత్తికెళ్ళి కూడా అతనికి ఆయుష్ని పెంచగలిగిన దేవుడు నేను ప్రకటిస్తున్న యేసయ్య. ఎగిరి చప్పలు కొడదాం, హల్లెలూయా. అలా మనం ఆయుష్ పెరిగి ఉండాలి అంటే మనం చేయాల్సింది, దేవుడు మనకిచ్చిన విషయంలో, మనం దీవెన పొందుకున్న విషయంలో కృతజ్ఞత కలిగి ఉండాలి. శ్రేష్టమైనది అతనికి ఇవ్వాలి. దేవుడు అంటాడు, నీ హృదయము ప్రభుకిమ్ము, ప్రభు జీవము నీదగును. నీ హృదయము ప్రభు జీవము నీదగును. ఒక ఇంటికి వెళ్తే వాళ్ళ పాప అంకులోళ్ళు వచ్చారని చెప్పి గబగబగబ 2 పళ్ళు తీసుకొచ్చి మాకు ఇచ్చింది. కూర్చున్నాం కానీ 2 పళ్ళు. వాళ్ళ అమ్మ వచ్చి అవి ఇస్తావేంటి అని చెప్పి అరుస్తుంది. ఎందుకు, ఏదో ఒకటిలో ఇచ్చింది, మేము తినలా, ఇంకా పడుకునే ఉన్నాం అంటే వాళ్ళ అమ్మ వచ్చి అయ్యా ఏమనుకోవద్దు అని చెప్పి అవి తీసుకుని లోనికి వెళ్ళిపోయింది. ఏదమ్మా పర్లేదు ఇచ్చేయండి, ఏమైంది అని అంటే కాదు అని చెప్పి లోనికి వెళ్ళి ఉన్న వాటిల్లో శుభ్రమైనవి మంచిగా ఉన్నవి ఏది తీసుకొస్తుంది. ఏంటమ్మా అంటే, అయ్యా పిల్లకి తెలియక ఇది బాగలేని కాయలు ఇచ్చిందయ్యా. దేవుని బిడ్డలకి దేవునికి శ్రేష్టమైనది ఇవ్వాలయ్యా. ఆమేన్. ఏడు చెప్తాం, హల్లెలూయా. శ్రేష్టమైనది ఇవ్వాలయ్యా. అప్పుడే మా హృదయం దేవుని ఎదుట ఎలా ఉందో తెలుస్తుంది. మా మొట్టమొదటి జనరేషన్ ఏం చేసింది? ఒక వ్యక్తి శ్రేష్టమైనది ఇచ్చాడు, దేవుణ్ణి సంతోషపెట్టాడు. ఒక వ్యక్తి నాసిరకం ఇచ్చాడు, ఇష్టము లేని పంట, పనికి రాని పంట కొంచెం ఇచ్చాడు. కారణం ఏంటంటే సాతాను తన హృదయంలో పనిచేస్తుంది. ఇచ్చాడు, ఇచ్చి దాన్ని మళ్ళా కప్పిపుచ్చుకోవడానికి. హల్లెలూయా. మొదట ఒక తప్పు చేస్తారండి, ఆ తప్పును కప్పిపుచ్చుకోవడానికి మళ్ళా తప్పులు చేయాలి కదా. ఒక తప్పు చేస్తాం, ఆ తప్పును కప్పిపుచ్చుకోవడానికి ఏం చేయాలి? మరలా 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 తప్పులు చేస్తూనే ఉండాలి. అవసరమా? అందుకే దేవుడు అంటాడు, ఏం కయోను, నీ ముఖమేంది అలా ఉంది, ముఖమేంది అలా మారిపోయింది, ఏమైంది నీకు? దేవుడు అడుగుతున్నాడు కయోన్ని, నీ హృదయం బాగల. కొంతమంది ఫంక్షన్లకు వెళ్తారండి, దేవుడు వీళ్ళకు కూడా బాగానే ఇస్తాడు. వీళ్ళు మంచి పట్టే కడతారు, మా చెల్లెళ్ళు, మా అక్కీలు, మా ఆంటీ మంచి పట్టే, శ్రేష్టమైన పట్టే కడతారు. 1 2 వేస్తారు మెడలో, మెరుస్తూనే ఉంటుంది అది కూడా. కానీ వీళ్ళకంటే ఎక్కువగా మెరిచి, వీళ్ళకంటే ఎక్కువ అంచుండకెళ్ళి ఉరుమురు చూస్తూ ఉంటారు. ఎలాగా? దేవుడు అప్పుడు మీ ఎదుటుండి, నీ చూపు అలా మారింది, ఏమైంది నీకు అంటే ఏం చెబుతావు? అంతేనా? ఏం చెబుతావు? నీకు ఇచ్చింది చాలదా? ఉన్నదాంతో సంతోషపడవా? ఉన్నదాంతో నువ్వు సంతోషపడితే నీకు ఇచ్చినందుకు నేను సంతోషపడతాను. గట్టి చప్పలు పెడతాం, హల్లెలూయా కదా. వీడికి ఎంత ఇచ్చినా చాటలేదురా, ఈమెకి ఎంత ఇచ్చినా చాటలేదని చెప్పి నేను వేదన పడేటట్టుగా నీ చూపులు ఉండకూడదు, నీ హృదయం ఉండకూడదు. కయ్యనులో నుంచి నువ్వు నేర్చుకోవాల్సినదే. విశ్వాసముతో హేబేలు దేవునికి శ్రేష్టమైనది ఇచ్చాడంట. క్రొవ్వినది శ్రేష్టమైనది. రేపు ఆదివారం మంచిది, మంచి ముక్కలు ఉన్నది,
మంచి బిర్యానీ చేసుకోవాలి అనుకుంటాం. మంచిదే, కానీ నా దేవుడు ఇలాగనే ఇష్టపడుతున్నాడు, ఇలాగనే ఆశపడుతున్నాడు. నా కుమారుడు యొక్క మంచి మొత్తం నాకే రావాలి. ఆమేన్. తనలో ఉన్న మంచిని బట్టి నేను ఆనందించాలి. ఆయన ఆనందపడుతున్నాడు. ఆయన నీ కోసం ఎదురు చూస్తున్నాడు. ఒక తప్పు చేశాడు, ఆ తప్పును కప్పిపుచ్చుకోవడానికి హేబేలుని దూరంగా ఎవరు లేని చోటకి తీసుకెళ్ళాడు. పైన పడి చంపేశాడు, మర్డర్ చేశాడు. ఇప్పుడేమైంది? రెండవ తప్పును కప్పిపుచ్చుకోవడానికి మరొక తప్పు. కానీ హేబేలు యొక్క రక్తం మాట్లాడుతుందంట. దేవునికి మహిమ కలుగునుగాక. విశ్వాసముతో అయ్యనో హేబేలు ఎక్కడా? నాకేమన్నా నన్ను కాపలావాడిగా పెట్టావా? ఆయన ఎక్కడున్నాడో నాకేం తెలుసు? అబద్ధాలు చూడండి, దేవుని బిడ్డలు కదూ, అడొచ్చు అట్లాగా. చంపింది నువ్వు కదూ, పాడు చేసింది నువ్వు కదూ. అబద్ధాలు ఆడుతున్నాడు. చూడండి ఇప్పుడు దేవుని బిడ్డలారా, అక్కడ ఒక వాగ్దానం నెరవేర్చబడింది. ఆదికాండం 2వ అధ్యాయం 17వ వచనంలో ఏం మాట్లాడుతున్నాడు దేవుడు? ఏమన్నాడు? ఒకసారి చూద్దాం. ఆదికాండము 2వ అధ్యాయము 17వ వచనం, తొందరగా చదవండి. 17వ వచనం, 2:17. అయితే మంచి చెడ్డలు తెలివినిచ్చు వృక్ష ఫలమును తినకూడదు, నీవు వాటిని తిను దినమున నిశ్చయముగా చచ్చెదవు. 3:19. నీవు నేలకు తిరిగి చేరు వరకు నీ ముఖము చెమట కార్చి ఆహారము తిందువు. ఎలయనగా నీవు నేల నుండి తీయబడితే నీవు మన్నే గనక ఏమైపోతాడంట? తిరిగి మన్నైపోతాడు. 5:8 వచనం, 5వ అధ్యాయం 8వ వచనం. అతడు మృతి పొందాడు. అంతేకాదు, ఇక్కడ 4వ అధ్యాయం 8వ వచనంలో కూడా ఏమన్నా, కయ్యూను తన తమ్ముడైన హేబేలుతో మాట్లాడాను. వారు పొలములో ఉన్నప్పుడు కయ్యూను తన తమ్ముడైన హేబేలు మీద పడి అతన్ని చంపాడు. పండు తిన్న తర్వాత మానవుడికి ఏమొచ్చింది? మరణం. ఏమొచ్చింది? మరణం. ఆ మరణం ఎక్కడ నెరవేరింది? ఆదాము యొక్క సంతానములోనే నెరవేరింది మరణం. కానీ ఆ మరణం హేబేలు యొక్క విశ్వాసాన్ని ఆపలేకపోయింది. గట్టిగా చప్పలు కొడతాం. హల్లెలూయా. ఇది మనం నేర్చుకోవాలి. హేబేలు యొక్క విశ్వాసాన్ని అడ్డుకోలేకపోయింది మరణం. మరణించిన తర్వాత హేబేలు, చూడండి ఇక్కడ 11వ వచనం, 4వ అధ్యాయం 11వ వచనం, కావున నీ తమ్ముని రక్తమును నీ చేతుల నుండి పుచ్చుకున్నటకు నోరు తెరిచిన ఈ నేల మీద ఉండకుండా నీవు శపించబడుదువు. 10వ వచనం, అప్పుడు ఆయన, నీవు చేసినవి ఏమిటి? నీ తమ్ముని యొక్క రక్తము యొక్క స్వరము నేలలో నుంచి, ఎక్కడి నుంచి? అయ్యో, ఎంత విశ్వాసం! హేబేలు యొక్క విశ్వాసం ఎలాంటిది? రక్తం మాట్లాడుతుంది. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట. విశ్వాసం అనేది ఎటువంటిదంటే, దేవుని యొద్దకు వచ్చువాడు ఆయన ఉన్నాడనియు, తన్ను వెతుకు వారికి ఫలము దయచేయువాడనియు నమ్మవలెను గదా. అది హేబేలు చనిపోయాడు, చంపబడ్డాడు, కానీ శరీరం
రక్తం అయితే మాట్లాడుతూనే ఉంది. ఆమె ఎంత విశ్వాసం! కారణం ఏంటంటే అతను దేవుడికి ఇష్టడుగా ఉన్నాడు, దేవునికి శ్రేష్టమైన బలి ఇచ్చాడు. ఆమె మరణము మనల్ని బంధించలేదు. విశ్వాసం మనకుంటే, విశ్వాసం మనలో ఉంటే. ఎటువంటి విశ్వాసం? నువ్వు దేవుని యొద్దకు వస్తున్నావు, దేవుడు ఉన్నాడు, దేవుడు నా ప్రార్థన ఆలకిస్తాడు, దానికి ఖచ్చితంగా బదులిస్తాడని నువ్వు నమ్మాలి. అది విశ్వాసం. ఇప్పుడు లేదు. అదృశ్యమైనవి ఉన్నవనటకు విశ్వాసము రుజువై ఉన్నది. లేనిది ఉంది. ఆమేన్. ఇప్పుడు లేదు, కానీ అది జరుగుతుంది. అదే విశ్వాసం. ఇప్పుడు లేదు మన జీవితంలో, కానీ అది ఖచ్చితంగా జరుగుతుంది. అదే విశ్వాసం. మీకు తెలుసు కదా, చాలామంది జీవితాల్లో దేవుడు ఎంతెంతో గొప్ప కార్యాలు చేశారు, ఎన్నెన్నో ఉన్నతమైన కార్యాలు మన జీవితాల్లో కూడా చేయడానికి ఇష్టం. ఎప్పుడంటే నువ్వు విశ్వాసముతో దేవునికి ఇష్టడిగా జీవిస్తున్నప్పుడు. నీకు వాక్యం ప్రోత్సహిస్తుంది, నిన్ను వాక్యంలో ఉన్న పెద్దలు, వాక్యంలో ఉన్న మన పితరులు ప్రోత్సహిస్తున్నారు. నువ్వు పరిగెత్తగలవు, నువ్వు నడవగలవు. ఆమేన్. చాలామంది విశ్వాసం నడవటానికి నాకేనా ఈ కష్టాలు, నాకేనా ఈ బాధలు, నాకేనా ఈ శ్రమ, నాకేనా ఈ రోగాలు అనుకుంటున్నారు. మన పితరులు కూడా ఎన్నో శ్రమలు పడ్డారు. బైబిల్లో ఒక మాట మొన్న నేను రెగ్యులర్గా ధ్యానిస్తున్నప్పుడు నాకు చాలా కష్టం అనిపించింది. ఈ మాట హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 4వ వచనంలో ఈ మాట ఉంటుంది. మీరు పాపముతో పోరాడుటలో రక్తము కారునంతగా ఇంకా దానిని ఎదిరింపలేదు. అయ్యో, అంటే పాపం మన దగ్గరికి వచ్చి ఫైట్ చేస్తుంటే, ఆ ఫైటింగ్లో, ఆ కొట్టుకునే విధానంలో, ఆ పోట్లాట్లో మనల్ని గాయపరిచి రక్తము కారుతున్నంతగా మనం పాపంతో పోరాడలేదంట. అంటే ఏమైనా సరెండర్ అయిపోతున్నాం. అది విశ్వాసమా? సరెండర్ అవ్వటం అంటే కాదండి. మనం కయ్యూనులో కాదు, మనం హేబేలు వలె విశ్వాసులుగా ఉండాలి. హేబేలు వలె దేవునికి ఇష్టడుగా ఉండాలి. ఇంకా ఇద్దరు గురించి చెప్పాలను, హనోకు, నోవాహు. దేవుని చిత్తం మీద మరలెక్కడని మాట్లాడుకుందాం. ఆమేన్. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఈరోజు మనం ఏం నేర్చుకున్నాం? చెప్పాలి, ఏం నేర్చుకున్నాం? విశ్వాసం అనేది నిరీక్షించబడు వాటి యొక్క నిజస్వరూపం. కనబడే అన్ని నిజాలు కాదు. ఆమేన్. మెడికల్ వాళ్ళు ఇక్కడే ఉన్నారు. ఆ బీపీ మిషన్లో చూస్తే బీపీ బొమ్మలు లేచిపోతూ ఉంటుంది. అవన్నీ నిజాలు కాదు. షుగర్ టెస్ట్లో చూస్తే సెంచరీల మీద సెంచరీలు కొడతా ఉంటాయి. అవన్నీ నిజాలు కాదు. నువ్వు విశ్వాసంతో దేవునికి ఇష్టడిగా జీవిస్తూ ఉంటే పరిశుద్ధ ఆత్మదేవుడు నీకు బోధిస్తాడు నువ్వు ఎలా జీవించాలో. ఆమేన్. దానికి మనం లోబడితే చాలు. ఏ వ్యాధి లేదు, హల్లెలూయా, ఏ బాధ లేదు. దానికి కావాల్సింది విశ్వాసం, దేవునికి ఇష్టడిగా జీవించే తత్వం, దేవుని సంతోషపరిచే గుణగణాలు మనలో ఉండాలి. ఈ భూమి మీద ఏదైనా ఉందంటే అది ఏది నీది కాదు, దేవుడిచ్చినదే, నీకు ఉచితంగా ఇచ్చాడు. నమ్మిన వారు మాత్రం హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. నీ భర్త నీ సొంతమా? నీ బిడ్డలు నీ సొంతమా? నువ్వున్న ఇల్లు నీ సొంతమా? కాదు. విజయవాడలో తల్లిదండ్రులకు సాటు ఉన్నారు, పిల్లలకు సాటు ఉన్నారు. వరద వచ్చేసింది, తల్లిదండ్రులు కొట్టుకుపోయారు, పిల్లలు అక్కడే ఉన్నారు. పిల్లలు ఏడుస్తుంటే మనసును కదిలించి వేస్తుంది. అమ్మా నాన్న ఉంటారనుకున్నామండి, వరదల్లో కొట్టుకుపోయారు. అయ్యో,
ఒక దేహాన్ని, చనిపోయిన దేహాన్ని దేశాలు దాటించి తీసుకొచ్చుకుని ఖననం చేసుకుంటున్నారు కదా. మా స్వగ్రామంలో పూడిపేసుకుంటే, మా స్వగ్రామంలో కాల్చివేసుకుంటే వాళ్ళకి ఏదో పుణ్యం కలిగిద్ది అనుకుంటున్నారు, ఏదో కలిగిద్ది అనుకుంటున్నారు. ఈరోజు వరదల్లో ఏది ఎక్కడుందో కూడా తెలియదు, ఎవరు ఎక్కడ కొట్టుకుపోయారో కూడా తెలియదు. దేవుని బిడ్డలారా, ఒక్కసారి మన జీవితాన్ని ఆలోచించండి. యేసుక్రీస్తుని ఎరిగి ఉండి కూడా అవిశ్వాసంలో దొర్లిపోయేవాడిగా ఉండకూడదు. పాపం నీ ఎదుట పొంచి ఉంది, దానికి నీ మీద వాంఛ కలుగుతుంది, నీతో కలిసి ఉండాలని. కానీ నువ్వు దానితో సహవాసం చేసే వ్యక్తిగా ఉండకూడదు, దాన్ని లీడ్ చేయాలి. గెట్ అవుట్ సార్, ఆమేన్. గెట్ అవుట్. దాంతో స్నేహం చేయకూడదు. మనం దాంతో స్నేహం చేస్తే అది మనల్ని లీడ్ చేస్తుంది, మనల్ని నడిపిస్తుంది. కయ్యను నడిపించింది, దేశ దిమ్మరైపోయాడు కయ్యను, దేశ దిమ్మరై. దేవుణ్ణి బతిమలాడుకుంటున్నాడు. హేబేలు దేవునికి ఇష్టడుగా విశ్వాసంతో జీవించాడు. హేబేలు చనిపోయినట్టే కాదు, హేబేలు రక్తం బ్రతికే ఉంది, మాట్లాడుతూనే ఉంది దేవునితో. హల్లెలూయా. విశ్వాసంతో మనం బ్రతికే ఉంటాం. అటువంటి జీవితాన్ని మనం జీవిద్దాం. దైవాశీర్వాదాలు పొందుకుందాం. ఆమేన్. ఒకసారి లేచి నిలబడదాం.